నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా పెనుగొండ ఆలయంలో సీఎం పూజలు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి అన్న ప్రధాని. దేశంలోని పేద మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలి అని కోరిన నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుంది అని వెల్లడి. ఆర్యవైశ్యుల కులదేవం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని చల్లగా చూడాలి అని వాసవి అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. వాసవి మాతను కొలిస్తే సుఖశాంతులు, ఐశ్వర్యం నిండుగా లభిస్తాయి అని చంద్రబాబు వివరించారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047తో ముందుకెళ్తుంది అని అన్నారు. ఈ విజన్ సాకారం చేయడంలో ఆర్యవైశ్యుల ప్రధాన పాత్ర పోషించాలి అని చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. వయస్సులో కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయస్సులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు, తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు, కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలనే ధ్యాస లేదు, కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్లకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయస్సులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు గాని ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు. ఎక్కడన్నా కిళ్ళి కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆర్య వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు. అన్ని కొట్టులు వేరే ఉండేటివి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి, మార్ట్లు వచ్చేస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అనేక ఇది వచ్చాయి. కానీ ఎన్నో సార్లు చెప్పాను, అందుకే ఆర్య వయసుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది, ఆ ఆశీస్సులుంటాయి. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలి అని ఆకాంక్షించారు. బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలి అని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలి అని కోరుతున్నానని చెప్పారు. వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది అని అన్నారు. రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్స్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మోదీ తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. सर्वांगीण विकास की दिशा में, चाहे वो भौगोलिक रूप से हो, सामाजिक रूप से हो या आर्थिक भिन्न भिन्न स्तर के संदर्भ में हो, हम सर्वांगीण विकास के संकल्प को लेकर के मिशन मोड में आगे बढ़ते जा रहे हैं. इनोवेशन, इंक्लूजन और इन्वेस्टमेंट, ये लगातार हमारे आर्थिक गतिविधि के रोड मैप का आधार रहा है. इस सत्र में हमेशा की तरह
कई ऐतिहासिक बिल पर सदन को चर्चा होगी और व्यापक मंथन के साथ वो राष्ट्र की ताकत बढ़ाने का काम करने वाला कानून बनेंगे। विशेषकर नारी शक्ति के गौरव को पुनः प्रस्थापित करना, पंथ संप्रदाय के भेद से मुक्त होकर के हर नारी को सम्मानपूर्ण जीवन मिले, उसको भी समान अधिकार मिले, उस दिशा में इस सत्र में कई महत्वपूर्ण निर्णय लिए जाएंगे। रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म। जब विकास की तेज गति को प्राप्त करना होता है तो सबसे ज्यादा बल रिफॉर्म पर रहता है। राज्य और केंद्र सरकार ने मिलकर के परफॉर्म करना होता है और जन भागीदारी से हम ट्रांसफॉर्मेशन देख सकते हैं। పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలో కుంభమేళలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటించారు. రైతులు, మహిళలు, పేదలు, యువత ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అని, గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తుంది అని తెలిపారు. मेरी सरकार ने तीसरे कार्यकाल में सभी के लिए आवास के उद्देश्य की पूर्ति के लिए ठोस कदम उठाए हैं। प्रधानमंत्री आवास योजना का विस्तार करते हुए 3 करोड़ अतिरिक्त परिवारों को नए घर देने का निर्णय लिया गया है। इसके लिए 5,36,000 करोड़ रुपया खर्च किए जाने की योजना है। मेरी सरकार गांव में गरीबों की उनकी आवासीय भूमि का हक देने और वित्तीय समावेशन के लिए प्रतिबद्ध है। इस दिशा में स्वामित्व योजना के अंतर्गत अब तक 2 करोड़ 25 लाख स्वामित्व कार्ड जारी किए गए। इनमें से करीब 70 लाख स्वामित्व कार्ड पिछले 6 महीने से जारी किए। पीएम किसान सम्मान निधि के तहत करोड़ों किसानों को पिछले महीने में 41,000 करोड़ रुपया की राशि का भुगतान हुआ है। जनजातीय समाज के 5 करोड़ लोगों के लिए धरती व जनजातीय ग्राम उत्कर्ष अभियान प्रारंभ हुआ है। इसके लिए 80,000 करोड़ रुपये का प्रावधान किया गया है। आयुष्मान भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के 6 करोड़ అల్లూరు జిల్లా అరకు జైపూర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 కోటి రూపాయలు వెచ్చించి చలి ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదని, ఆ 1 కోటి రూపాయలతో మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రులు గిరిజన ప్రాంతంలో ఉన్న 1/70 చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదని వారన్నారు. ప్రభుత్వమైనటువంటి ఉద్దేశము, కానీ దీనివల్ల ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకైతే ఒరిగినటువంటిది ఏమీ లేదని చెప్పేసి మేమైతే పూర్తిగా మరి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకోవడానికి మరి అధికారుల నుంచి కానీ ఇటు పోలీస్ వ్యవస్థ నుంచి కానీ మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్నట్లయితే, మరి మాకు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడి ఉన్నదని చెప్పేసి మేము ఎప్పటి నుంచో, మేమే కాదు రకరకాల పార్టీల వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటటువంటి సంధాన మరి ఆదివాసీ ప్రాంతాలు సమస్యలన్నీ నెలకొనే ఉన్నాయి. ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు గాలికి వదిలేసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరైనటువంటి ప్రాంతానికి కానీ మాకేమైనా కలిసి వచ్చేది ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు గిరిజన ప్రాంతంలో పసికందులు
పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. అదే కానీ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మా మన్యంలో ఉంటే ఈరోజు ₹1 కోటి పెట్టి ఈరోజు అరకులో ఈ ఉత్సవాలు ప్రారంభించారు. దీనివల్ల ఎవరికి లాభమని అడుగుతున్నారు. కేవలం కూటమి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఇక్కడ చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి సంతోషంగా గడిపేసి పోవడానిక ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను. నేను ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కూటమి నాయకులకు కానీ మీ అందరికి చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మీ మంత్రి గారు ఒక శాసనసభాపతి స్థానంలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉన్నటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఫీజ్ పోరు కార్యక్రమంలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలి అని, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఏపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున కోరారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ఫీజ్ పోరు ద్వారా కూటమి ప్రభుత్వంలో కదలిక ఏర్పడాలి అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ శుద్ధితో నిష్కల్మషంగా ఏ పోరునైనా వెనకాడకుండా ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం కొరకు నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటుంది. మీ యొక్క ఆగడాలు, మీరు చేసే అకృత్యాలు, అమానుషాలు, మీరు అనాత్మకంగా పెట్టే కేసుల విషయాలకు కూడా భయపడాల్సిన పనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందో తెలియపరుస్తూ 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని అందరూ విఘ్నులంతా, దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, నేను తెలియపరుస్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, వివిధ ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, అనేకమైన సంఘాలు, విద్యార్థి యూనియన్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఫీజు పోరులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. విద్యార్థులను విద్యతో పాటు క్రీడల పట్ల ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో 2024-25 సంబంధించిన శాన్వి సంగ్రామం క్రీడా పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. ఇందులో భాగంగా ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వై సుబ్రహ్మణ్యం రాజు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకట నరసయ్య, శాన్వి పాఠశాల ప్రిన్సిపల్ విజయ నిర్మల, డైరెక్టర్ కొండూరు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ స్కూల్స్ కూడా ఆ పిల్లల్ని ఆ మానసిక ఫిట్నెస్ కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ అనేది మర్చిపోయినారు. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య బంధించి ఆ చదువు పైన అటెన్షన్ పెడుతున్నారు. ఇది సరికాదు. ఇవాళ చూస్తున్నాం, పాత రోజుల్లో మనము వయసు అయిపోయిన వాళ్ళకి జబ్బులు వచ్చేది. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఎవరి పేరెంట్స్ని భయాందోళనకు గురి చేసేది ఏంటంటే పిల్లలకు కూడా, చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. పిల్లలకి ఈ ఆక్సిజన్ తక్కువై వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ జబ్బులు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం. దీనిని అధిగమించాలనే ఉద్దేశంతో మేము ఈ సిబిఎస్ఈ మంచి అంబియన్స్లో దాదాపు 4 ఎకరాల ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము ఈ పిల్లల్లో ఆ ఫిజికల్ ఫిట్నెస్ కావడానికి మా ఒక్క స్కూల్కే కాదు, శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకే కాదు, ఈ పట్టణంలో నలుమూలలోని అన్ని స్కూల్స్, నందులూరు మండలం, కనగలూరు మండలం, మిగిలిన అన్ని స్కూల్స్ కూడా ఒక గొప్ప ఆశయంతో పిల్లల్ని ఫిజికల్ ఫిట్నెస్ కావాలని, గేమ్స్ ఆడించాలని, తద్వారా వాళ్ళు ఈ స్ట్రెస్ని అధిగమించాలనే ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ, వాలీబాల్, కబడ్డీ, మిగిలిన స్పోర్ట్స్, లాంగ్ జంప్, రన్నింగ్, ఎవ్రీ గేమ్స్లో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఆశయంతో పిల్లల్ని ఆ కార్డియల్ అట్మాస్ఫియర్ తేవాలని. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో పీఠికాపుర కళావేదిక, బాదం ఉదయ సూర్యప్రకాష్ లక్ష్మీసన్ ప్రాంగణం, శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మొట్టమొదటిసారిగా 98 దేశాలలో ప్రదర్శనలు ఇచ్చిన కని విని ఎరుగుని అద్భుతమైన సాంప్రదాయ జానపద నృత్య రూపకం పురూలియా చౌ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని గట్టి శ్రీకృష్ణదేవరాయలు, బాదం ఉదయ సూర్యప్రకాష్, వెన్నపు చక్రధరరావు,
వసంత ప్రసాద్, రాయవరపు సుబ్బారావు, సీత లక్ష్మీజ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ మరియు ఆగంటి ప్రభాకర్, రామచంద్రరావు, ప్రసాద్ మరియు కళాకారులు, కళాప్రియులు పాల్గొన్నారు. ఒక అంతర్జాతీయ జానపద నృత్య కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రదర్శించుకోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి పురూలియా చౌక్, అంటే మనకే పిఠాపురం ప్రత్యేకత పురోహితిక అమ్మవారు. ఆ పురోహితిక అమ్మవారి మాదిరే పురూలియా చౌక్ అనేటువంటి ఒక గిరిజన జానపద నృత్య కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి 98 దేశాల్లో యునెస్కో వారి యొక్క సహకారంతో వారు ప్రదర్శించారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాకినాడలోని సరస్వతి గాన సభ అంటే సూర్యకళా మందిరంలో 28వ తారీఖున వీళ్ళు ప్రదర్శించాల్సిందిగా దాన్ని విద్యార్థులందరికీ చేరువ చేద్దామనే ఉద్దేశంతో జేఎన్టీయూ వీసీ మురళీకృష్ణ గారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూలో నిన్న ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కళా పిపాసి కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి మేడిగడ్డ బ్యారేజ్ మేరు నగధీరుడిలా గోదావరి వరదను తట్టుకొని నిలబడింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు మాని ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అని హితవు పలికారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలు పేరుతో హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ పూర్తి చేసిన పెద్ద ప్రాజెక్టుల్లో కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి అని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీని బీజేపీ కొనసాగిస్తుంది అని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన మాత్రమే ప్రధాన అంశంగా పోరాటం చేస్తూ దాంతోపాటు నీటి మీద ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజంతో కూడా ఉద్యమించినటువంటి విషయం అందరికీ తెలుసు. నీటి వనరుల కోసం, చెరువుల పునరుద్ధరణ కోసం ఫెయిల్ అవుతున్నటువంటి బోర్లను చూసి బాధపడుకుంటా, కన్నీళ్ళు పెట్టుకుంటా, ఫ్లోరోసిస్తో కాలు చేయాలి ఎంతమైనటువంటి వాళ్ళను ప్రధానమంత్రుల దగ్గర కూడా తీసుకుని పోయి మన బాధను తప్పప్పుడు తెలియజేసుకుంటూ దాంతో పాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం ఉన్నటువంటి ఒక సంకల్పంతోనే మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను తొందరగా ఎంత తొందరగా వీలైతే తొందరగా మన పిల్లలకు మళ్లించుకునేటటువంటి సత్సంకల్పంతోనే పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే 1 కోటి ఎకరాల మైదానంలో తెలంగాణ చూస్తున్నామో అది సాధ్యపడిన విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఊరికేనే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎంతో మంది పెద్దల మేధావుల మెదడు కరిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ 1 కోటి ఎకరాల పైచింపు తెలంగాణలో నిర్మించుకోగలుగుతా ఉన్నాం. ఇంటింటికి 100% తాగునీరించుకోగలుగుతా ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా, ఒక వెన్నుముకగా పెట్టుకొని ముందుకు పోయినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ ని మరి ఇప్పుడు స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊదరకొట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలను చీటింగ్ చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సంపద సృష్టించాక సూపర్ 6 అమలు చేస్తామని చంద్రబాబు చావు కబురు చల్లగా చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలి అని లోకేష్ చెప్పారని, ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలి అని ఆమె నిలదీశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అన్ని పథకాలు ఆపేశారని విమర్శించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా నగరిలోని తన క్యాంప్ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం దినోత్సవ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి స్థలాన్ని మంజూరు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్ధం ప్రసాద్ మాట్లాడుతూ స్థలాన్ని ఇస్తానని చెప్పడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు కొప్పాక శేషబాబు, సబ్బవరం వాసవి క్లబ్ రూరల్ సభ్యులు, ఆర్యవైశ్య యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. పెట్టడానికి గల కారణం కూడా మన మండలంలో హెడ్ క్వార్టర్లో వాసవిమాత టెంపుల్ లేదు. ఇది ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాలుగా మేమంటూ కలిసి తిరుగుతున్నటువంటి కుర్రోళ్ళ అందరి మనసుల్లో ఉంది. గతంలో కూడా చాలాసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున మన యొక్క భావాన్ని తెలియజేయకపోతే శాసనసభ్యులు కూడా తెలియదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేసి మన యొక్క సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు కూడా అనుకూలంగా స్పందించి ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే మాకు వాసవిమాత గుడికి స్థలం కేటాయిస్తామని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. నాకు తెలిసి ఒకటైతే నేను చెప్పగలను గట్టిగా, ఈ సంవత్సరం ఈ కళామందిరం వేదిక వద్ద వాసవిమాత చరిత్ర ఆ మేడం గారి ద్వారా మనం విన్నాం. ఏ విధంగా ఆత్మార్పణ చేసుకుని దేవతగా కొలవబడతా ఉన్నారు. మీ అందరికీ ఏ ఊర్లో అయినా ఇక్కడ లేదన్నారు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాసవిమాత టెంపుల్ కానీ కళ్యాణ మండపం లేని కానీ ఊరు కానీ నేను చూడలే. ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఐక్యంగా అన్యోన్యతో కలిసి ఉండే జాతి. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి బాగుంటే 10 మందిని మీ వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతో ఏదన్నా కార్యక్రమం చేసుకున్నా, ఒక ఇంట్లో కార్యక్రమం అయితే అందరూ ఇన్వాల్వ్ చేసుకునే విధంగా. వార్తలోని ముఖ్య అంశాలు. కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా పెనుగొండ ఆలయంలో సీఎం పూజలు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి అన్న ప్రధాని. దేశంలోని పేద మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలి అని కోరిన నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుంది అని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం.